అర్ధ ఎకరం ఉంది. అర్ధ ఎకరం చిన్న రైతు. ఎట్లా ఉంది రైతు చెప్పు? కాంగ్రెస్ వచ్చినాక ఏమి లేదు, అలా చేసింది ప్రభుత్వం. ఏ వేస్ట్ ఉన్నాయి, ఏ రైతు బంధు లేదు, రైతు భరోసా అంటాడు, ఇది మన ఇది పింఛన్లు లేవు, ఏది ఇవ్వడం లేదు. నువ్వు వాళ్ళు అన్ని ఇస్తానంటారు, మీరేమైతే పేపర్ వరకే ఉంది ఇస్తున్నాం చేస్తున్నాం అని. అంటే రైతులు అబద్ధం ఆడతారా? మరి ఇప్పుడు పేపర్ తెలుస్తుంది కదా, రైతు అబద్ధం ఆడది, ఎవరు అబద్ధం లేదు అంతే. అంటే పేపర్ ఓకే, వాళ్ళు ఏమంటారు అంటే స్టేజ్ల మీద ఓట్లు ఎత్తున్నారు, రుణమాఫీలు అంటున్నారు, రైతు భరోసా ఇస్తున్నామని అంటున్నారు, ఇందిరా ఇల్లు ఇస్తానమంటారు, రేషన్ కార్డు. ఏ ఇల్లు లేదు సార్, ఏ ఇల్లు లేదు, ఏ ఇల్లు లేదు, ఇల్లు లేదు, రేషన్ కార్డు లేవు, అన్ని ఇస్తున్నాం, ఏది ఇచ్చు లేదు, ఎక్కడ లేదు. మాటల వరకు అది ఎట్లుంది 14 ఏళ్ల పరిపాలన? అట్లా ఫ్లాప్ అయిపోయింది సార్, అది అట్లా ఫ్లాప్. ఎందుకు? ఏం చేస్తున్నా ఏది ఇవ్వలే కదా, ఏది ఇవ్వలే. అరే ఫ్రీ బస్ ఉన్నది, ఫ్రీ బస్ ఎందుకు? ఆర్డర్ పంపిస్తున్నారు, మొగలు చెప్పకుండా ఆర్డర్ వెళ్ళిపోతుంది బస్సులో. గ్యాస్ ఉన్నది 500, గ్యాస్ అందరికి ఇస్తలేరు కదా, అందరికి గ్యాస్ 100% ఆయన ఇస్తానంటే మా ఊరు చెప్తున్నారు. 50% కూడా లేదు మా దగ్గర, 50% కూడా లేదు. కరెంట్ బిల్ కూడా లేదు మా దగ్గర, కరెంట్ బిల్ కూడా. మరి ఎట్లనే ఏమి ఇవ్వకపోతే మాటలు దాంట్లో మాటలే ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే సార్ రేపు సర్పంచ్ ఎలక్షన్ ఇస్తాయి కదా, దూరం పోతాం. ఏం చేస్తారు? ఓటుతో బుద్ధి చెప్తారు అంతే, ఇంకా వేరే మార్గం లేదు కదా. కొట్లం తిట్టలేం కదా. వేల కోట్లు తెస్తాను, వేల కోట్లు తెచ్చుకొస్తాను, ఏది తెలంగాణకు మా ఊరే ఏం పెట్టలేదు సార్, మా ఊరికే లేదు, రోడ్ లేదు, ఏది మా ఊర్లే, మా ఊరే రోడ్ వేయలే, ఏ జైలు తరకైతే. ఇంత మాకు ఫైల్ సేకరణ ఉండే అని సొంత ఇల్లు పెట్టి మా దగ్గరికి, సొంత ఇల్లు పెట్టి చేసి మా దగ్గర. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? అదే కేసీఆర్ బాగుండే మాకు అప్పుడు, పింఛన్లు వచ్చినప్పుడు, రైతు బంధు వచ్చింది, ఇంత కాళ్ళు వచ్చినాయి, అన్ని రకాలు బాగుంటాయి. ఇప్పుడు ఏమో మొత్తం ఏది లేదు.